రాయలసీమ జిల్లాలోని చిత్తూరును పక్కన పెడితే మనం 3 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో దాదాపు 75 వరకు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అంటే మొత్తం ఇంజనీరింగ్ పూర్తయినప్పుడు వెంటనే ఇంజనీరింగ్లో చేరిన నాటి నుంచే ఏం చేస్తామంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనేది ఒక ఊతపది మీద ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది. అంటే అలాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించే అవకాశం పరిశీలిస్తున్నారా మీరు? ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ మేనేజర్స్ రావాలి. ఆ మేనేజర్సు మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ. ఆ మేనేజర్స్ ఇప్పుడే మీరు అడిగినారు ఏం క్లబ్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ క్లబ్ అన్న ఉండాలి వాళ్ళకి. ఏంటంటే ప్రతి వాడు ఈరోజు నైట్ లైఫ్ కావాలంటాడు. నైట్ లైఫ్లో పోయి కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేసుకొని రావాలంటే ఒక సినిమా తప్పితే ఇంకేం లేదు. సో ఆ స్కిల్ మ్యాన్ పవర్ ఇప్పుడిప్పుడే రావడానికి ఇష్టపడతలేరు కొంత. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా, మంచి హాస్పిటల్స్ రావాలా, ఇంటర్నేషనల్ స్కూల్స్ రావాలా, వీటన్నిటి కూడా ఫస్ట్ ఒక ప్రణాళిక చేసుకోవాలా. అందుకని మేము సెజ్ పెట్టినప్పుడు కూడా అపోలో హాస్పిటల్కి వెళ్ళి అపోలో హాస్పిటల్తో టైప్ చేసాం, ఒక మంచి ఇంటర్నేషనల్ హాస్పిటల్ రావాలని. ఓక్ రిడ్జ్ స్కూల్తో వెళ్ళి ఓక్ రిడ్జ్ స్కూల్తో కూడా టైప్ చేసాం. కానీ ఈ స్కిల్డ్ మ్యాన్ పవరు మేనేజర్స్ రావడానికి ఇంకా ఇష్టపడతలేరు. సో ఒకసారి ఎయిర్పోర్ట్స్ వచ్చి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి ఈ ఇండస్ట్రీ ఒకసారి మనుషులు తిరుగులాడుతూ ఉంటే, ఓ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత స్లోగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంత తొందరగా రాయలసీమ జిల్లాలకు వచ్చే అవకాశం అయితే లేదు. 2014 ఎన్నికల్ని తీసుకుంటే అనంతపురం మినహా కడప, కర్నూలులో కూడా వైసీపీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది. కడపలో దాదాపు 10 స్థానాలు వచ్చాయి, కర్నూలులో 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుని మిగతాన్ని కూడా వైసీపీ వశమయ్యాయి. అటు వచ్చి మీకు చిత్తూరు మీ సీఎం గారి సొంత జిల్లా అయినప్పటికీ అది అటువైపు వెళ్ళిపోయింది, ఈ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇటు వచ్చి మీకు ఇప్పుడు తీసుకుంటే మీకు మైనసే కదంటే, ఎంత వచ్చి అనంతపురం మీకు పట్టుంది తప్పితే ఈ 2 జిల్లాలు కూడా మీకు కొద్దిగా మైనసే కనిపిస్తుంది కదా. అందులోనూ కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అక్కడ ఎలాంటి పట్టు సాధిస్తారు మీరు? నేను కర్నూలు వాసిని. కర్నూలులో రాగమయూరి బిల్డర్స్ కేజే రెడ్డి అంటే హౌస్ హోల్డ్ నేమ్, ఎవరైనా చెప్తారు. నాకు ఏమాత్రం చిన్న మచ్చ కూడా లేదు. ఖచ్చితంగా కర్నూలులో ఎలక్షన్ చాలా వరకు వన్ సైడ్ ఉంటుంది. ఇకపోతే నేను కడప జిల్లాలో చదువుకున్నా, పులివెందులలో చదువుకున్నా, నేను ఎక్కడో కాదు, పులివెందులలో చదువుకున్నా. అదే కడప జిల్లాలో ఒక 6 సంవత్సరాలు కూడా పనిచేశా. సో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ కొంత బలం ఉన్నమాట వాస్తవము. కానీ క్షేత్రస్థాయిలో కేజే రెడ్డి అంటే కేజే రెడ్డి ఆలోచనలన్నా ఖచ్చితంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. అందులో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడనే ఉన్నారు ఈరోజు. నాకు మొత్తం మా కడప జిల్లాలో ఏ ఊర్లో వెళ్ళినా నా ఫ్రెండ్ ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే 3 సంవత్సరాలు చదువుకున్న 6 సంవత్సరాలు పనిచేసిన. ప్లస్ పార్టీ కూడా అంత వీక్ ఏం లేదు మాకు అక్కడ. గెలవడానికి ఒక్కోసారి 1000 ఓట్లు 2000 ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచిండొచ్చు, కానీ మా పార్టీ కూడా చాలా బలంగా ఉంది. ప్లస్ నాకు కూడా నా స్నేహితులు ఉన్నారు కాబట్టి ఆడ కూడా బ్రహ్మాండంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అనంతపూర్ జిల్లా మీకు తెలుసు, అనంతపూర్ జిల్లా టోటల్ తెలుగుదేశం పార్టీ ఈరోజు 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు, మాకు ఒక ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. మా కడప ఆడారు మర్చిపోతారు మీరు, 13 మర్చిపోతున్నారు. అదే చెప్తున్నాం, 12కు 13 అయింది. అదే 12 గెలిచాము, ఒకరు వచ్చారు. ఇంకొక కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్సీ ఉన్నారు. సో 14 కాన్స్టిట్యున్సీలు మావే కాబట్టి మాకు అనంతపూర్ కూడా వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది. ఎమ్మెల్సీలను కూడా మర్చిపోతున్నారు మీరు. ఎమ్మెల్సీలు ఉన్నారు, మేము ఒక ఎమ్మెల్సీ అంటున్నారు. ఓకే, అంటే ఊరవకొండది మాకు ఊరవకొండ ఎమ్మెల్సీ సమంతకమని, తిప్పేస్వామి గారు ఉన్నారు. అట్లా తీసుకుంటే మాకు ఇంకో 7-8 మంది ఎమ్మెల్సీలు వస్తారు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో, అనంతపురం వరకు తీసుకుంటే. సో అట్లా మొత్తంగా మాకు పర్సనల్గా కర్నూలు తీసుకున్నా, కడప తీసుకున్నా నాకు రిలేషన్ ఉంది. అనంతపూర్లో మా పెద్ద ప్రాజెక్ట్ కూడా వస్తుంది, ఎలక్ట్రానిక్ పార్కు, 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామంటే డెఫినెట్గా ఎలక్షన్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. ప్లస్ మా ఆలోచనలే డిఫరెంట్, మా అపోనెంట్ల ఆలోచనలకు మా ఆలోచనలకు ఎక్కడ ఒక చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రచారంకు మేము చెప్పే ప్రచారానికి చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.